హలో పిల్లలు, హలో స్టూడెంట్స్, హలో మై ఛాంపియన్స్. ఎలా ఉన్నారు? మంచిగా చదువుకుంటున్నారా? మంచి ప్రిపేర్ అవుతున్నారా? ఓకే, సో ఇన్ టుడేస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ పాలినేషన్. ఓకే, అండ్ ఇన్ పాలినేషన్ this is the next part of the lecture of the sexual reproduction in flowering plants. Okay, in this lecture we are going to study about pollination. ఓకే, అండ్ ఇన్ పాలినేషన్ మనం వేరే వేరే పాలినేటింగ్ ఏజెంట్స్ గురించి, పాలినేషన్ టైప్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో స్టిక్ టు ద సెషన్ టిల్ ది ఎండ్ అండ్ కంప్లీట్గా మీకు పాలినేషన్లో ఉన్న అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయిపోతాయి ఇందులో. ఓకే, సో విల్ స్టార్ట్ ద సెషన్ విత్ అ బ్యాంగ్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఆల్రెడీ ముందున్న లెక్చర్స్ మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. అక్కడ నేను మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏదైతే పూర్తిగా ఉందో ప్లాంట్స్లో అది ఆల్రెడీ నేను చదివించాను. దీనికన్నా ముందు లెక్చర్లో నేను మెగాస్పోరోజెన్సిస్ కూడా చదివించాను. సో ఒకసారి వెళ్ళి అది డెఫినెట్గా చెక్అవుట్ చేసుకోండి. ఆల్రైట్, ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. My name is Ajay Kumar. Okay, I am your biology master teacher. And ఈ ఛానల్లో మనం బయాలజీ నేర్చుకుంటున్నాం నాతోటి బాటనీ అండ్ జువాలజీ కంబైన్డ్. ఓకే, సరే, ఆల్రైట్. సో ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం నేను ఆల్రెడీ మీకు చెప్పేసాను, ఇంకొకసారి క్లియర్గా తెలిసేసుకుందాం. ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మనం పాలినేషన్ గురించి కంప్లీట్గా నేర్చేసుకుంటాం. ఇంకా ఓకే, మనం టైప్స్ నేర్చుకుందాం. అది కాకుండా మనం టైప్స్ ఆఫ్ పాలినేటింగ్ ఏజెంట్స్ కూడా నేర్చుకుందాం. ఓకే, ఆల్రైట్, సరే మొదలెట్టేద్దాం, మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినేషన్ అంటే ఏంటి? పాలినేషన్ అంటే ఏంటి? ద పాలినేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పాలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద స్టేమన్స్ ఆర్ ది ఏంథర్ ఆఫ్ ద మేల్ ఫ్లవర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద ఫీమేల్ ఫ్లవర్. ఇప్పుడు పాలినేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్లాంట్ రీప్రొడక్షన్ది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినన్ అనేది పాలినేషన్. ఇక్కడ మనం ఏం చదువుకుంటాం అంటే యాంథర్ ఏదైతే ఉందో యాంథర్లో ఏం జరుగుతున్నది, యాంథర్లో పాలిన్ గ్రెయిన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. దే ఆర్ గెటింగ్ ప్రొడ్యూస్డ్. ఓకే, అండ్ ఆఫ్టర్ గెటింగ్ ప్రొడ్యూస్ దే ఆర్ వెయిటింగ్ టు బి కమింగ్ అవుట్ ఆఫ్ ద యాంథర్. యాంథర్ నుంచి డిహైస్ అయ్యి పాలిన్ గ్రెయిన్స్ ఇలా బయటికి వస్తాయి. ఓకే, బెలూన్ ఇలా బ్లాస్ట్ అయ్యి వచ్చినట్టు పాలిన్ గ్రెయిన్స్ ఫుల్గా మెచ్యూర్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తాయి. ఒకసారి పాలిన్ గ్రెయిన్స్ బయటికి రాగానే అదే టైంలో స్టిగ్మా కూడా రెడీగా ఉండాలి పాలిన్ గ్రెయిన్ని రిసీవ్ చేసుకోవడానికి. సో దాన్ని ఏంటంటే స్టిగ్మా రిసెప్టివిటీ అంటాం. ద రిసెప్టివిటీ ఆఫ్ ద స్టిగ్మా షుడ్ బి యాక్టివ్ సో దట్ ఇట్ కెన్ రిసీవ్ ద పాలిన్ గ్రెయిన్. ఓకే, సో అది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఎంబ్రియో సాక్ ఫామ్ అయి ఉండాలి, ఆ ఎంబ్రియో సాక్ ఫర్టిలైజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. అండ్ దిస్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ ద స్టిగ్మా ఈస్ ఓకే విత్ ద రిసెప్టివిటీ. అంటే ఇవన్నీ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో పాలినేషన్ కన్నా ముందు అవన్నీ రెడీగా ఉండాలి. ఇక్కడ యాంథర్లో పాలిన్ గ్రెయిన్స్ అనేవి ప్రాపర్గా డెవలప్ అయి ఉండాలి, ఇక్కడ స్టిగ్మాలో ఓవరీలోని ఎంబ్రియో సాక్ అనేది ప్రాపర్గా డెవలప్ అయి ఉండాలి. ఇవి రెండు కరెక్ట్గా ఉంటేనే ఆ సింక్ కరెక్ట్ అయ్యి అప్పుడు పాలినేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది, అప్పుడు ఫర్టిలైజేషన్ అండ్ ఫర్దర్ వెళ్ళి కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో పాలినేషనే కాదు, పాలినేషన్ వెనకాతలు ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా జరిగితే పాలినేషన్ కూడా మంది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా జరుగుతుంది ప్లాంట్లో. ఆల్రైట్, ఓకే, సో పాలినేషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద మేల్ ఫ్లవర్ టు ద ఫీమేల్ ఫ్లవర్. ఇప్పుడు దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, దాన్నే మనం సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ అంటున్నాం. ఓకే, సెల్ఫ్ పాలినేషన్ ఇంకా క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ ఫ్లవర్లో, అదే ఫ్లవర్లో స్టేమన్స్ ఉన్నాయి, అంటే యాంథర్ ఉంది, అదే ఫ్లవర్లో స్టిగ్మా కూడా ఉంది. సో రెండు మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఒకే ఫ్లవర్లో ఉన్నది అనుకోండి, అంటే బైసెక్షువల్ ఫ్లవర్ అనుకోండి, దాంట్లోనే పాలినేషన్ జరుగుతున్నది అనుకోండి, దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. ఓకే, అదే సెల్ఫ్ పాలినేషన్, అదే లేదంటే సేమ్ ఫ్లవర్ కాకపోయినా సేమ్ ప్లాంట్ మీద ఒక ఫ్లవర్ ఉన్నా దాన్ని కూడా మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాం. అదే కాకుండా క్రాస్ పాలినేషన్ అంటే ఏమిటి? క్రాస్ పాలినేషన్ అంటే ఒక ప్లాంట్, రెండు ప్లాంట్స్ ఉన్నాయి, బోత్ ఆర్ ఆఫ్ సేమ్ స్పీషీస్. ఇప్పుడు మందార పువ్వు రెండు ప్లాంట్స్ ఉన్నాయి, పక్కన ఇక్కడ దూరంగా ఉన్నాయి, బోత్ ఆర్ డిఫరెంట్ సపరేట్ ప్లాంట్స్. ఈ ప్లాంట్ సేమ్ స్పీషీస్ బిలాంగ్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లాంట్ నుంచి ప్లాంట్ ఏ నుంచి ప్లాంట్ బి ఏదైతే రెండు సేమ్ ప్లాంట్స్ ఉన్నాయో సేమ్ స్పీషీస్ ప్లాంట్స్, ఏ నుంచి బికి ఎప్పుడైతే పాలిన్ గ్రెయిన్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయో, ఓకే, సపరేట్ ప్లాంట్స్ కాబట్టి దీన్ని మనం క్రాస్ పాలినేషన్ అంటాం. క్రాస్ అవుతున్నది ఇక్కడ. ఓకే, సేమ్ కాకుండా ఇట్ ఈస్ గెటింగ్ క్రాస్డ్, సో క్రాస్ పాలినేషన్ అంటాం. ఓకే, ఈ క్రాస్ పాలినేషన్ సెల్ఫ్ పాలినేషన్ కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే పాలినేషన్లో రెండు టైప్స్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఓకే, పాలినేషన్లో రెండు టైప్స్ ఏంటి? సెల్ఫ్ పాలినేషన్ ఒకటి ఉంది,
క్రాస్ పాలినేషన్ ఒకటి ఉంది. ఓకే, సెల్ఫ్ పాలినేషన్ అనేది ఒకటి ఉంది, క్రాస్ పాలినేషన్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ పాలినేషన్ ఏదైతే ఉందో, సెల్ఫ్ పాలినేషన్లో మళ్ళీ రెండు రకాలు. నేనేం చెప్పాను సెల్ఫ్ పాలినేషన్ గురించి? అదే ప్లాంట్ అంటే సేమ్ ప్లాంట్ మీద జరగాలి, లేదంటే సేమ్ ఫ్లవర్ మీద జరగాలి. సేమ్ ఫ్లవర్ మీద జరిగింది అనుకోండి, దాన్ని ఆటోగమీ అంటాం. సేమ్ ఫ్లవర్ లో జరుగుతున్నది అంటే దాన్ని ఆటోగమీ అంటాం. మళ్ళీ ఆటోగమీలో కూడా రెండు టైప్స్, ఒక పర్టికులర్ టైప్ వస్తుంది, అది మనం చదువుకుంటాం, క్లీస్టోగమీ, చాస్మోగమీ అనేసి. దాని తర్వాత గేట్నోగమీ. గేట్నోగమీ అంటే ఏంటి? వాట్ ఈస్ గేట్నోగమీ? గేట్నోగమీ అంటే అదే ప్లాంట్లో, సేమ్ ప్లాంట్లో రెండు డిఫరెంట్ ఫ్లవర్స్లో పాలినేషన్ జరిగిందంటే, ప్లాంట్ మారట్లేదు. ఇప్పుడు పెద్ద ప్లాంట్ ఉంది, అందులో నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా బోల్డ్ ఉండొచ్చు కదా. ఒక ప్లాంట్ మీద ఒకే ఫ్లవర్ ఉండాలని రూల్ లేదు కదా. సో ఒకే ప్లాంట్ మీద బోల్డ్ ఫ్లవర్స్ ఉండి ఆ ఫ్లవర్స్ మధ్యన పాలినేషన్ జరుగుతున్నది అంటే దాన్ని మనం గేట్నోగమీ అంటాం. ఓకే, సో సేమ్ ప్లాంట్ ఉండడం ఇంపార్టెంట్. ఫ్లవర్స్ ఆన్ ద సేమ్ ప్లాంట్, ఫ్లవర్స్ ఆన్ ద సేమ్ ప్లాంట్. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ పాలినేషన్కి వద్దాం. క్రాస్ పాలినేషన్ ఏంటంటారు? ద అదర్ టర్మ్ ఫర్ క్రాస్ పాలినేషన్ ఇస్ జీనోగమీ. ఏమంటాం? జీనోగమీ. జీనోగమీ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రెండు డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ఆఫ్ ద సేమ్ స్పీషీస్. అది చాలా ఇంపార్టెంట్. పాలినేషన్ అనేది సేమ్ స్పీషీస్లోనే జరుగుతుంది. ఓకే, మందార పువ్వు వెళ్ళి గులాబీ పువ్వుని వెళ్ళి పాలినేట్ చేయదు. ఓకే, సో మందార పువ్వులకి పాలినేషన్ అవుతుంది, గులాబీ పువ్వులకి పాలినేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. సేమ్ స్పీషీస్ అయి ఉండాలి, సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అయి ఉండాలి, సేమ్ టైప్ ఆఫ్ ప్లాంట్ అయి ఉండాలి. ఓకే, క్రాస్ పాలినేషన్ అయినా కూడా. సో క్రాస్ పాలినేషన్ని జీనోగమీ అంటాం. డిఫరెంట్ ప్లాంట్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్. డిఫరెంట్ ప్లాంట్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్. ఓకే, సరే ఫైన్, ఇక్కడి వరకు క్లియర్ అయింది. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం డీటెయిల్గా లైట్గా కొంచెం మంచి పిక్చర్స్తో తెలుసుకుందామా? నార్మల్గా రాసి చూపించాను, కానీ మంచి పిక్చర్స్తో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోగమీ చూస్తే, ఆటోగమీ ఏం జరుగుతున్నది? ఒకే ఫ్లవర్లో యాంథర్ నుంచి స్టిగ్మాకి వెళ్తున్నది, చూస్తున్నారా? దాన్ని ఆటోగమీ అంటాం. అంటే సేమ్ ఫ్లవర్. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ది యాంథర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్, అదే ఫ్లవర్ లోపల. ఓకే, అదే గేట్నోగమీకి వస్తే, గేట్నోగమీలో ఏముంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ది యాంథర్ ఆఫ్ ద స్టిగ్మా. అంటే ఇప్పుడు ఒకే ప్లాంట్లో రెండు ఫ్లవర్స్ అని చెప్పాను. ఇదే ప్లాంట్, సేమ్ ప్లాంట్లో ఇది ఫ్లవర్ నెంబర్ 1, ఇది ఫ్లవర్ నెంబర్ 2. ఓకే, ఫ్లవర్ నెంబర్ 1 ఇంకా ఫ్లవర్ నెంబర్ 2. ఒక్క నిమిషం, కొంచెం కలర్ మారుద్దాం. ఓకే, 1 ఇంకా 2. ఓకే, ఇప్పుడు ఈ 1 ఇంకా 2 ఏదైతే ఉందో, ఈ ఫ్లవరు రెండును దే ఆర్ ఆన్ ద సేమ్ ప్లాంట్. అదే ప్లాంట్ మీద ఉన్నాయి రెండు. ఆ ప్లాంట్ మీద ఉన్న రెండు ఫ్లవర్స్ మధ్యన పాలినేషన్ మనం ఏమంటాం? గేట్నోగమీ అంటాం. దీస్ టర్మ్స్ ఆర్ క్వైట్ కన్ఫ్యూజింగ్. ఓకే, జీనోగమీ, గేట్నోగమీ, ఆటోగమీ. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఆటో దాని మన అదే చేసుకుంటున్నది, దేనిది హెల్ప్ అక్కర్లేదు. అంటే ఆటోగమీ అంటే సేమ్ ఫ్లవర్లోనే జరుగుతున్నది. సింపుల్గా చెప్పాలంటే ఆటోగమీ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఆలోచిస్తే ద ఫ్లవర్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్ ఆఫ్ ఎ పాలినేటింగ్ ఏజెంట్. అంటే ఏంటి? ఒక పాలినేటింగ్ ఏజెంట్ అంటే ఒక ఇన్సెక్ట్ అవనండి, ఒక బ్యాట్ అవనండి, ఎయిర్ త్రూగా పాలిన్ గ్రెయిన్స్ వెళ్తున్నాయా, లేదంటే విండ్ త్రూ అంటే వాటర్ త్రూగా వెళ్తున్నాయా, నీళ్ళ త్రూగా వెళ్తున్నాయా, ఇవన్నీ ఏవైతే మనకి పాలినేటింగ్ ఏజెంట్స్ ఉన్నాయో అవి ఏం అక్కర్లేదు ఆటోగమీలో. సరేనా? అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆటోగమీలో. నెక్స్ట్ గేట్నోగమీకి వస్తే పాలినేటింగ్ ఏజెంట్ ఏదో డెఫినెట్గా ఉండడం అవసరం. గాలి అవ్వచ్చు, ఇన్సెక్ట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు. సో ద పాలినేటింగ్ ఏజెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ గేట్నోగమీ. Okay, even if they are on the same plant, it is important that there is a pollinating agent. In case of cross pollination, of course, in case of cross pollination, oka pollinating agent matram avasaram without any doubt. Okay, and that too a very good pollinating agent. And aa pollinating agent to plant to full sync lo undali, whether air pollination jarutunnada ledante
ఎయిర్ పాలినేషన్ అంటే యానిమోఫిలీ జరుగుతున్నదా, వాటర్ పాలినేషన్ జరుగుతున్నదా, ఇన్సెక్ట్ పాలినేషన్ జరుగుతున్నదా, యానిమల్ త్రూగా అంటే వేరే యానిమల్స్ బ్యాట్స్ త్రూగా పాలినేషన్ జరుగుతున్నదా, అది ఆ ప్లాంట్ దాంట్లో క్లియర్గా ఉండి దాని అకార్డింగ్గా దాని ప్లాంట్ మెకానిజమ్స్ అన్ని డిజైన్ చేయబడి ఉంటాయి. ఓకే, అది మనం తెలుసుకుంటాం ఎలాగా అనేసి. ఓకే, సో డోంట్ వరీ అది. సో ఇది క్రాస్ పాలినేషన్ గురించి. ఓకే, నౌ నేను అన్నట్టు దీస్ 2 flowers are not on the same plant, they are on the different plants but of the same species. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటోగమీకి వచ్చేద్దాం. ఆటోగమీలో కొంచెం ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ క్లోజ్ అయ్యి కూడా ఉంటాయి కొన్ని, వాటిని క్లీస్టోగామస్ ఫ్లవర్స్ అంటాం. సో 1 by 1 తెలుసుకుందాం. pollen grains ఏం జరుగుతుంది, they are getting for the pollen grains are coming out of the same flower and actually going and landing on the stigma of the same flower. అదే ఫ్లవర్లో ఏదైతే యాంథర్ ఉందో దాని నుంచి pollen grains రిలీజ్ అయిపోయి అదే ఫ్లవర్లో ఉన్న స్టిగ్మా మీద వెళ్ళి రాలి పాలినేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఓకే, దాన్ని ఆటోగమీ అంటున్నాం. ఇప్పుడు నేను ఏమన్నాను, వాటి మధ్యన సింక్రోనీ ఉండాలి అంటే నేనేంటి స్టార్టింగ్లో ఏం చెప్పాను మీకు, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ యాంథర్లో pollen grains ప్రాపర్గా డెవలప్ అయ్యి ఉండాలి రిలీజ్ అయ్యే ముందు. ఇక్కడ స్టిగ్మా ఏదైతే ఉందో దాని కింద ఏదైతే ఓవరీ ఉందో మొత్తం ఫీమేల్ రిప్రొడక్టివ్ గైనీషియం ఏదైతే ఉందో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, దాని గైనీషియంలో ఏదైతే ఎంబ్రియోసాక్ ఉందో అది కూడా ప్రాపర్గా డెవలప్ అయ్యి రెడీగా ఉండాలి. ఓకే, అప్పుడు పాలినేషన్ జరిగితే ఇట్ విల్ బి అ సక్సెస్ఫుల్ పాలినేషన్ అండ్ ఈవెన్చువల్లీ అ సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్. ఓకే, అది అనమాట, అది ఇంపార్టెంట్. సో సింక్రనీ అంటే ఒక సింక్ ఉండడం అవసరం, ఒక సింక్ ఉండడం అనేది చాలా నెససరీ, ఇంపార్టెంట్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ ఆటోగమీలో నేను మీకు చెప్పాను చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, అది ఏంటంటే క్లీస్టోగామస్ ఇంకా చాస్మోగామస్ ఫ్లవర్స్ అని. క్లీస్టోగామస్ అండ్ చాస్మోగామస్ ఫ్లవర్స్. ఒక నిమిషం, క్లీస్టోగామస్ అండ్ చాస్మోగామస్ ఫ్లవర్స్. ఓకే, క్లీస్టోగామస్ ఇంకా చాస్మోగామస్ ఫ్లవర్స్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై క్లీస్టోగామస్ అండ్ చాస్మోగామస్ ఫ్లవర్స్? ఓకే, అది మనం క్లియర్గా తెలుసుకుందాం ముందు. క్లీస్టోగామస్ ఫ్లవర్స్ అంటే ఈ ఫ్లవర్స్ క్లోజ్ అయి ఉంటాయి. సో ఇవి ఓపెనే అవ్వవు మోస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ టైం. ఈ ఫ్లవర్స్ ఇలా ఓపెన్ కూడా అవ్వకుండా పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి. సో ఈవెన్చువల్గా అక్కడున్న pollen grains అక్కడున్న స్టిగ్మా మీదే వచ్చి పడాలి. అదే మెయిన్ వాటి కాన్సెప్ట్. క్లీస్టోగామస్ ఫ్లవర్స్లో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడున్న pollen grain బయటికి వెళ్ళకూడదు, ఇక్కడున్న pollen grain వచ్చి ఇక్కడున్న స్టిగ్మా మీదే పడి ఏదైతే పాలినేషన్ ఉందో అది కంప్లీట్ అవ్వాలి. ఓకే, అదే చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అదే చాస్మోగామస్ ఫ్లవర్స్ సేమ్ ప్లాంట్ మీద ఉంటాయి. ఇలాంటి వేరియేషన్ మనకి వయోలా ఇంకా ఆక్సాలిస్ కామెలినా అనేసి ఇలాంటి ప్లాంట్స్లో దొరుకుతుంది. ఆక్సాలిస్, కొమెలినా ఇంకా వయోలా అనే ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో వీటిలోని 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఒకటి క్లీస్టోగామస్ ఫ్లవర్స్, క్లోజ్డ్ ఫ్లవర్స్, కానీ క్లీస్టోగామస్ ఫ్లవర్స్, ఇంకోటి ఏంటి చాస్మోగామస్ ఫ్లవర్స్. ఇప్పుడు మనకి చాస్మోగామస్ ఫ్లవర్స్ ఎందుకు కావాలి, క్లీస్టోగామస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది చాలు కదా, పాలినేషన్ జరిగిపోతున్నది కదా, మరి ఎందుకు చాస్మోగామస్ ఫ్లవర్స్ మనకి ఎందుకు అవసరం? మరి చాస్మోగామస్ ఫ్లవర్స్ ఎందుకు అవసరం అంటే అప్పుడప్పుడు క్లీస్టోగమీ అన్సక్సెస్ఫుల్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ టైమ్ సక్సెస్ఫుల్. క్లీస్టోగమీ ఏదైతే ఉందో పాలినేషన్ ప్రతిసారి సక్సెస్ఫుల్గా జరగాలని ఏం రూల్ లేదు. సో అప్పుడు చాస్మోగామస్ ఫ్లవర్స్ కమ్ టు ద రెస్క్యూ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద ప్లాంట్ స్పీషీస్. ఓకే, సో చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏం చేస్తాయి, అవి ఓపెన్గా ఉండడం వల్ల వాటిలోని గేట్నోగమీ, ఓకే, లేదంటే క్రాస్ పాలినేషన్ రెండిట్లో ఏదైనా జరగడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకు చాస్మోగామస్ ఫ్లవర్స్ అనేవి ఇంపార్టెంట్. ఇలాంటి స్పెషల్ టైప్ ఆఫ్ ఫీచర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సీన్ ఇన్ వయోలా, ఆక్సాలిస్ అండ్ కామెలినా. ఈ 3 ప్లాంట్స్లో ఇలాంటి స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. వన్ ఇస్ క్లీస్టోగామస్, కంప్లీట్లీ ఆటోగామస్ ఫ్లవర్స్. దెన్ దెర్ ఆర్ చాస్మోగామస్ ఫ్లవర్స్, ఓకే, విచ్ హ్యావ్ ఎన్ ఆప్షన్. వాటికి ఆప్షన్ ఉన్నది, ఐదర్ అవి గీట్నోగమీ చేసుకోవచ్చు, సేమ్ ప్లాంట్ మీద ఉన్న ఫ్లవర్స్తో పాలినేట్ చేసుకోవచ్చు, లేదంటే జీనోగమీ, క్రాస్ పాలినేషన్ చేసుకోవచ్చు. వేరే ప్లాంట్ ఏదైతే పూర్తిగా ఉందో ఒక డిఫరెంట్ ప్లాంట్ మీద ఉన్న స్టిగ్మాని వెళ్ళి పాలినేట్ చేయొచ్చు. ఓకే, ఇది అన్నమాట సంగతి ఆటోగమీలో క్లీస్టోగామస్ ఇంకా చాస్మోగామస్ గురించి. ఓకే, సరే, ఇప్పుడు ఇంతవరకు మనకు క్లియర్ అయిపోతే గీట్నోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా చూసుకుందాం. గీట్నోగామస్ ఫ్లవర్స్లో ఏంటి ఇంపార్టెంట్, గీట్నోగామస్ ఫ్లవర్స్ నేను ఏదైతే చెప్పానో దే ఆర్ ఆన్ ద సేమ్ ప్లాంట్. The flowers are on the
సేమ్ ప్లాంట్. సో సేమ్ ప్లాంట్ మీద ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ సేమ్ ప్లాంట్ మీద ఉన్న ఫ్లవర్స్ మధ్య పాలినేషన్ జరిగితే దాన్ని గేట్నోగమీ అంటాము. ఇక్కడ కూడా మనకు ఒక పాలినేటింగ్ ఏజెంట్ కావాలని చెప్పాను నేను. పాలినేటింగ్ ఏజెంట్ అంటే ఎయిర్, వాటర్, విండ్, అవన్నీ మీకు ఎయిర్ అన్న విండ్ అన్న ఒకటే. సో లైక్ దట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైతే మీది సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుందో అక్కడ జెనెటిక్ డైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. సేమ్ ప్లాంట్ మీద సేమ్ టైప్ ఆఫ్ జీన్ స్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ టైప్స్ ఆఫ్ గ్యామీట్స్ వస్తాయి. సో సేమ్ టైప్ ఆఫ్ గ్యామీట్స్ వచ్చినప్పుడు పెద్దగా మీకేంటి జెనెటిక్ డైవర్సిటీ అనేది రాదు. ఎందుకంటే మనం చదువుకుంటాం మియోసిస్లో ఓకే జెనెటిక్ రికాంబినేషన్ జరుగుతుంది, జరిగినప్పుడు డైవర్సిటీ వస్తుంది. అలా ఎంత ఎక్కువ వేరియేషన్ ఉంటే అంత ఎక్కువ డైవర్సిటీ వస్తుంది. ఓకే అంత డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ డెవలప్ అవుతాయి ప్లాంట్లో. కానీ ఏవైతే సెల్ఫ్ పాలినేషన్ ఫ్లవర్స్ ఉన్నాయో ఎస్పెషల్గా క్లీస్టోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఆటోగామస్ ఫ్లవర్స్ ఉన్నాయో వాటిలో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో జెనెటిక్ డైవర్సిటీ అనేది అది ఎక్కువగా జరగదు. ఎందుకంటే అక్కడక్కడే పాలినేషన్ జరిగిపోతూ ఉండడం వల్ల. ఓకే అది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది కొంచెం ట్రిక్కీ అయి ఉండొచ్చు ఈ జెనెటిక్ డైవర్సిటీ ఇది. సో డోంట్ వరీ, కావాలంటే అది మనం మళ్ళీ చదువుకుందాం. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అంతగా స్ట్రెస్ తీసుకోకండి జెనెటిక్ డైవర్సిటీ గురించి. ఓకే సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇస్ జీనోగమీ. జీనోగమీ నేను అన్నట్టు క్రాస్ పాలినేషన్. ఓకే రెండు డిఫరెంట్ ప్లాంట్స్ మీద, డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ సేమ్ స్పీషీస్. డిఫరెంట్ ప్లాంట్ సేమ్ స్పీషీస్. ప్లాంట్ డిఫరెంట్ సేమ్ స్పీషీస్ది. ఓకే ఆ రెండు ఫ్లవర్స్ మధ్యన పాలినేషన్ అనేది జరుగుతుంది అంతే, దాని తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నేను అన్నాను జెనెటిక్ డైవర్సిటీ అనేది ఉంటుంది. ఓకే జెనెటిక్ డైవర్సిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది ఇక్కడ. ఓకే అది అనమాట. ఫైన్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది దీనికి సంబంధించింది నీటిలో పాలినేషన్లో. ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే రిక్వైర్ పాలినేటర్స్ బట్ ఇట్ ఈస్ జెనెటికలీ సిమిలర్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీరు క్వశ్చన్ ఒకసారి చదివితే చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే రిక్వైర్ పాలినేటర్స్ బట్ ఈజ్ జెనెటికలీ సిమిలర్ టు ఆటోగమీ. ఓకే జెనెటికలీ సిమిలర్ టు ఆటోగమీ అంటే ఏమంటున్నారు, పాలినేటర్స్ ఉండాలి కానీ ఆల్మోస్ట్ ఆటోగమీయే జరుగుతున్నది అక్కడ. ఆటోగమీ అంటే ఏమిటి, సేమ్ ఫ్లవర్లో ఆల్మోస్ట్ పాలినేషన్ జరుగుతుంది. అది ఓకే ఆల్మోస్ట్ సెల్ఫ్ పాలినేషనే కానీ కొంచెం క్రాస్ పాలినేషన్ ఇమిటేట్ చేస్తుంది. ఏ వేలో ఇమిటేట్ చేస్తుంది క్రాస్ పాలినేషన్లో, ఒక పాలినేటింగ్ ఏజెంట్ కావాలి. ఓకే సో ఆ పాలినేటింగ్ ఏజెంట్ దేంట్లో కావాలి, క్లీస్టోగమీలో అక్కర్లేదు, ఇట్స్ అ క్లోజ్ ఫ్లవర్. జీనోగమీ అంటేనే క్రాస్ పాలినేషను. సో దానిలాగా అంటే అది మాత్రం అవ్వదు కదా. సో క్రాస్ పాలినేషన్ లాగా మనకి ఏది ఉంది, గేట్నోగమీ ఉంది. ఓకే ఇన్ గేట్నోగమీ క్రాస్ పాలినేషన్ it is like cross pollination. Okay why, because a pollinating agent is necessary for the pollination. ఒకే ప్లాంట్ మీద రెండు ఫ్లవర్స్ మధ్యలో పాలినేషన్ జరగడానికి మనకి ఏం కావాలి, ఒక పాలినేటింగ్ ఏజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కావాలి మనకి. ఓకే ఫైన్. సరే ఇప్పుడు ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అనేది చూసుకుందాం. ఇప్పుడు పాలినేషన్ అనేది జరగాలంటే ద ప్లాంట్స్ హ్యావ్ టు డిజైన్ దెమ్సెల్వ్స్ ఇన్ సచ్ అ వే. ప్లాంట్స్ వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలంటే మాది పాలినేషన్ చాలా మంచిగా జరగాలనే ప్లాన్ తోటి ప్లాంట్స్ డిజైన్ చేసుకోవాలి. ఓకే సో వేరే ప్లాంట్స్ వేరే టైప్స్ ఆఫ్ పాలినేటింగ్ ఏజెంట్స్ త్రూగా పాలినేషన్ అనేది చేయించుకుంటాయి. ఓకే ఎయిర్ త్రూగా జరిగితే దాన్ని యానిమోఫిలీ అంటాం, నీళ్ల త్రూగా జరిగితే దాన్ని హైడ్రోఫిలీ అంటాం, దాని తర్వాత ఇన్సెక్ట్స్ త్రూగా జరిగితే దాన్ని ఎంటమోఫిలీ, ఇంకా బర్డ్స్ త్రూగా జరిగితే ఆర్నిథోఫిలీ, ఇంకా బ్యాట్స్ త్రూగా జరిగితే గబ్లాలు ఉన్నాయి కదా వాటి త్రూగా జరిగితే దాన్ని చిరాప్టెరోఫిలీ అంటాం. ఓకే సరే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఆలోచిద్దాం. గాలికి నీళ్ళకి ఏవైనా స్పెషల్గా వాటి కోసం చేయడానికి ఏం అవసరం లేదు, బికాస్ దే ఆర్ ఫ్రమ్ నేచర్. ఓకే అండ్ గాలిది వాటర్ది ఫోర్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి పాలినేషన్ అనేది జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్ లైక్ ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బ్యాట్స్, ఓకే ద ప్లాంట్స్ హ్యావ్ టు డూ సంథింగ్. ప్లాంట్స్కి ఏదో ఆ చెట్లకి ఏదో స్పెషల్గా చేయాలి, ఆ ఫ్లవర్స్ ఏదో కొంచెం స్పెషల్గా చేయాలి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఓకే ఆ ఇన్సెక్ట్స్ ఎందుకు రావాలి ఫ్లవర్స్ దగ్గర, ఓకే సో ఆ ఇన్సెక్ట్స్, ఆ బర్డ్స్, ఆ బ్యాట్స్ ఎందుకు రావాలి ఫ్లవర్ దగ్గర, ఎందుకంటే ద ఫ్లవర్ ఆర్ ద ప్లాంట్ షుడ్ బి ప్రొవైడింగ్ సంథింగ్, ఐదర్ ఫుడ్ ఓకే ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే మెయిన్గా ఆ
పర్టికులర్ యానిమల్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ప్లాంట్. సో వెన్ ఇట్ విల్ అప్రోచ్ ద ప్లాంట్, ఎప్పుడైతే ప్లాంట్ దగ్గరికి వెళ్తుందో అక్కడున్న పాలిన్ గ్రెయిన్స్ దానికి అంటుకుపోయి తర్వాత ఇంకో ఫ్లవర్ మీద ఎప్పుడు వెళ్తాయో, ఈ ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి, సేమ్ స్పీషీస్లో ఉన్న ప్లాంట్కి ఎప్పుడైతే వెళ్తాయో ఆ పాలిన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటుకున్న పాలిన్ గ్రెయిన్స్ ఆ ఫ్లవర్ ఉన్న స్టిగ్మా మీద తగిలి అది పాలినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. మీరు ఆలోచించండి, ఇన్సెక్ట్ రావాలి, లేదంటే బర్డ్ రావాలి, లేదంటే ఏమైనా యానిమల్ రావాలి, అది వచ్చి ఆ ఫ్లవర్కి టచ్ చేయాలి, ఫ్లవర్లో ఉన్న యాంథర్ మీద ఉన్న పాలిన్ గ్రెయిన్స్ దానికి టచ్ అయ్యి దాని బాడీకి అంటుకొని దాని తర్వాత అది వేరే ఫ్లవర్ దగ్గరికి వెళ్తే దానికి ఉన్న స్టిగ్మా మీద ఇవి వెళ్ళి పాలినేషన్ చేసి అప్పుడు పాలినేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్, బట్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఇట్స్ అ వెరీ క్రూషియల్ ప్రాసెస్ ఫర్ దెమ్ టు గ్రో ఆన్ దేర్ జనరేషన్. ఓకే, ఆ స్పీషీస్ది కంటిన్యూటీ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసి ఉండాలి అంటే డెఫినెట్గా ఏది ఇంపార్టెంటో ఈ ఇన్సెక్ట్స్, ఈ బర్డ్స్, బ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మెయిన్గా ఇన్సెక్ట్స్ ఎందుకు రావాలి ప్లాంట్స్ దగ్గరికి? ఏదో ఒక పర్టికులర్ కారణం ఉండాలి కదా ఇన్సెక్ట్స్ ప్లాంట్స్ దగ్గర రావాలంటే. సో ఇన్సెక్ట్స్ రావాలంటే ద ప్లాంట్ విల్ హ్యావ్ నెక్టర్. ఆ ఫ్లవర్లో నెక్టర్ అనే ఒక సబ్స్టెన్స్ సిక్రెట్ అవుతుంది. మెయిన్లీ హనీ బీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ నెక్టర్ కోసం వస్తాయి. దిస్ నెక్టర్, దే విల్ యూజ్ దిస్ నెక్టర్ టు ఫార్మ్ హనీ. ఈ మనకి తేనె ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఈ ఫ్లవర్స్లో ఉన్న నెక్టర్ ఏదైతే ఉందో, ఓకే, ఆ నెక్టరు ఈ ఫ్లవర్స్ సిక్రీట్ చేస్తున్నాయి ఆ ఇన్సెక్ట్స్ వచ్చి వాటి మీద వాలాలనేసి. సో ఇన్సెక్ట్స్ కోసం ఈ నెక్టర్ అనేది ఫుడ్. ఈ నెక్టర్ని వాడుకొని ఆ ఇన్సెక్ట్స్ ఏం చేస్తున్నాయి, హనీ బీస్ ఇవన్నీ హనీని ప్రిపేర్ చేస్తున్నాయి. ఓకే, ఈ హనీ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని హనీ అంటే ఏంటి, తేనె. ఈ తేనెని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం ఫుడ్ లాగా వాడుకుంటాం, తింటాం. ఓకే, ఫైన్. దీని తర్వాత ఆర్నిథోఫిలీలో బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్కి ఏం కావాలి? ఏదో ఒక ఫుడ్ మెటీరియల్, ఫ్రూట్స్ కోసమైనా లేదంటే ఏదైనా ఫుడ్ కోసమే ఎక్కువగా ప్లాంట్స్ దగ్గరికి వస్తాయి అవి. ఓకే, ఫుడ్ కోసం లేదంటే షెల్టర్ కోసం వస్తాయి కదా. సో అలాంటప్పుడు అవి వచ్చినప్పుడు ఆ ప్లాంట్ ఎలా ఉండాలంటే వాటికి అక్సెప్టబుల్గా ఉండాలి. అప్పుడు ఆ ప్లాంట్ మీద వెళ్ళి ఓకే అవి యాక్చువల్గా అక్కడ ఏవైనా ఫుడ్ మెటీరియల్ ఇది ఉంటే దాన్ని టచ్ చేసినప్పుడు ఆ పాలిన్ గ్రెయిన్స్ దానికి తగిలి అప్పుడు వేరే ఫ్లవర్ వెళ్ళినప్పుడు పాలినేషన్ అనేది జరుగుతుంది. లాస్ట్ వచ్చేది చిరాప్టెరోఫిలీ. చిరాప్టెరోఫిలీలో నేను అన్నట్టు బ్యాట్స్ త్రూగా, గబ్బిలాల త్రూగా పాలినేషన్ జరుగుతుంది. ఓకే, ఆల్రైట్, ఇక్కడి వరకు మీకు అర్థమవుతున్నది అని అనుకుంటున్నాను. ఇదే ఫ్లోలో మనం కంటిన్యూ అవుతున్నాము. ఓకే, ఇక్కడ మన స్పీడ్ని స్లో చేయాలా, ఫాస్ట్ చేయాలా, లేదంటే ఏమైనా చేంజెస్ కావాలా అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే, యువర్ కమెంట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ టు అస్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు కమెంట్ చేయడం. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తేనే మీకు ఎలాంటి సెషన్ అనేది కావాలి అన్నది నాకు తెలుస్తుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్ బిలో any doubts and any suggestions with respect to this session or our upcoming sessions. ఓకే, మీకు ఎలాంటి సెషన్స్ కావాలి అనేసి. ఆల్ రైట్, ఇప్పుడు వీటన్నిటిని ఇండివిజువల్గా లైట్గా చూసుకుందాం. సో పాలినేషన్ అనేది ఒక చాలా చిన్న టాపిక్, చాలా ఈజీ టాపిక్, అది కాకుండా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే దీని నుంచి క్వశ్చన్స్ రావచ్చు. అందుకే దీన్ని మర్చిపోకుండా మనం కవర్ చేస్తామంటే వీ కెన్ టిక్ ఇట్ ఆఫ్ ద లిస్ట్ నుంచి క్లియర్ అయిపోయి పీస్ఫుల్గా ఉండొచ్చు. ఓకే, ఫైన్. ఇప్పుడు యానిమోఫిలీకి వద్దాం. నౌ లెట్స్ కమ్ టు యానిమోఫిలీ. సో యానిమోఫిలీ అంటే నేను అన్నట్టు విండ్ ఆర్ ఎయిర్, గాలి త్రూగా జరిగితే దాన్ని యానిమోఫిలీ అంటారు. ఇప్పుడు గాలి త్రూగా జరుగుతున్నది అంటే ప్లాంట్స్ అనేది స్పెషల్ స్పెషల్ కెమికల్స్ అని సిక్రెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాలి వచ్చి చేసేస్తున్నది పని అంతాను. అవి ఏ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బర్డ్స్ని వాటన్నిటిని. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ కలర్లెస్ అండ్ ఓడర్లెస్. మంచి కలర్గా కనిపించకుండా లేదంటే మంచి స్మెల్ వస్తుంటే ఈజీగా మిగతా అన్ని బర్డ్స్ ఇన్సెక్ట్స్ అవన్నీ వెళ్తాయి. కానీ ఇక్కడ కలరు ఓడరు నెక్టర్ ఏది ఉండదు, అవసరం లేదు కదా. గాలి వచ్చి మిగతా పని అంతా చేసి వెళ్ళిపోతున్నది. గాలికి మంచి ఫోర్స్ ఉంటే ఆ గాలి త్రూగానే అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఓకే, సో అవి ఎప్పుడైతే గాలి త్రూగా వెళ్తున్నాయో దే షుడ్ బి లైటర్ దాన్ ఎయిర్, దే షుడ్ నాట్ బి హెవియర్ దాన్ ఎయిర్. అంటే ఏంటి, గాలి ఏదైతే ఉందో గాలి కన్నా లైట్గా ఉండాలి. అంత లైట్గా ఉండాలంటే ఈజీగా గాల్లో అలా తేలుతూ వెళ్ళిపోవాలి అనమాట వేరే ఫ్లవర్ దగ్గరికి. సో దే షుడ్ బి వెరీ లైట్ అండ్ వెయిట్ కదా. ఆల్ రైట్, దెన్
దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ వెరీ లార్జ్ నెంబర్. ఓకే, అది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు గాలి భరోసే ఉన్నదంటే, ఓకే, గాలి మీద భరోసా పెట్టుకొని ఉన్నది అంటే పాలిన్ గ్రెయిన్స్, మీరు అర్థం చేసుకోవచ్చు చాలా పాలినేషన్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, బికాస్ ఏ డైరెక్షన్లో అయినా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు పాలిన్ గ్రెయిన్స్, కరెక్ట్గా అనుకున్న చోటే వెళ్తాయని రూల్ ఏముంది. సో అప్పుడు పాలిన్ గ్రెయిన్స్ అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయబడతాయి. ఓకే, సో దే ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ నెంబర్ సో దాట్, ఓకే, ఎంత ఎక్కువ పాలిన్ గ్రెయిన్స్ ఫామ్ చేస్తే అంత ఎక్కువ పాలినేషన్ అవడానికి ఛాన్సెస్ పెరుగుతుంది కాబట్టి. ఓకే, సరే, ఆల్ రైట్. నెక్స్ట్ హైడ్రోఫిలీకి వద్దాం. హైడ్రోఫిలీ అంటే ఏమిటి? హైడ్రోఫిలీ అంటే నీళ్ల త్రూగా పాలినేషన్ జరుగుతాయి, దాన్ని ఏమంటాం? హైడ్రోఫిలీ అంటాం. నీళ్ల త్రూగా పాలినేషన్ జరిగితే హైడ్రోఫిలీ అంటాం. దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి నీళ్లలో ఉన్నాయి కదా, సో అప్పుడు దీంట్లో ఉన్న పాలిన్ గ్రెయిన్స్ తడిబడిపోతే వేరంగా పాడైపోయి అవి యాక్చువల్గా పాలినేషన్ అనేది చేయలేదు. సో అందుకే ద పాలిన్ గ్రెయిన్స్ విల్ హ్యావ్ a mucilaginous cover. మ్యూసిలేజ్ అంటే ఒక కొంచెం లైట్గా అంటుకున్నట్టు గమ్ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ గమ్ లాంటి సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే తడి అవనీయదు ఈ పాలిన్ గ్రెయిన్స్ని. వీటిలో స్టెమ్ ఏదైతే ఉంటుందో అది కూడా, ఆ స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్ కూడా అన్వెటబుల్ అంటున్నాం. చూడండి, వీఆర్ యూజింగ్ అ వర్డ్ నోన్ యాజ్ అన్వెటబుల్ అంటే తడి అవ్వదు అని అర్థం. ఓకే, సరే, ఆల్ రైట్, ఫైన్. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? జోస్టెరా ఇంకా వాలిస్నేరియా. తడవకుండా ఉంటే ఏమవుతుంది? పనులు ఈజీగా అవుతాయి. తడైపోతూ ఉంటే పాడైపోతుంది ఏదైనా కదా. సో ఆ తడవకుండా ఉండడానికి, ఇంటర్ఫేర్ చేయకుండా ఉండడానికి వీటి మీద మ్యూసిలేజ్ కవర్ ఉంటుంది, పాలిన్ గ్రెయిన్స్ మీద కూడా, నార్మల్గా ప్లాంట్ అంతటి మీదను. ఓకే, సరే. ఇప్పుడు 2 టైప్స్ ఉన్నాయి. హైడ్రోఫిలీ అనేది చదివాం. హైడ్రోఫిలీలో 2 టైప్స్ ఉన్నాయి. లైట్గా చెప్తాను, దాని తర్వాత నోట్స్ ఎలాగో మీ దగ్గర ఉంటే మీరు దాంట్లో చూసుకొని చదువుకోవచ్చు. సో డోంట్ వరీ. ఎపిహైడ్రోఫిలీ అంటే ఈ ప్లాంట్ ఏదైతే ఉందో టిప్ వరకు వచ్చి ఉంటుంది దీని ఫ్లవర్ ఎక్కడి వరకు వచ్చింది? ఇట్ ఈస్ ఎట్ ద టిప్. అంటే నీళ్ల లెవెల్ ఇక్కడ వరకు ఉంది, ప్లాంట్ ఎక్కడ ఉన్నది అంటే దాని స్టెమ్ ఇక్కడ వరకు గ్రో అయ్యి ఫ్లవర్ అనేది టిప్ వరకు వచ్చేస్తుంది. ఓకే, సో దాన్ని ఎపిహైడ్రోఫిలీ అంటాం. ఇక్కడ 2 ఫ్లవర్లు, మేల్ ఫ్లవర్ అవనండి, ఫీమేల్ ఫ్లవర్ అవనండి, మీద వరకు వచ్చి ఉన్నప్పుడు వాటర్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో, నీళ్ళది ఏదైతే ప్రభావం ఉందో ఫుల్ ఫాస్ట్గా ఎప్పుడైతే నీళ్ళు వెళ్తున్నాయో ఆ నీళ్ళ ప్రభావం త్రూగా ఇక్కడ నుంచి పాలిన్ గ్రెయిన్స్ మేల్ నుంచి ఫీమేల్ ఫ్లవర్కి ఈజీగా ట్రావెల్ చేస్తాయి. సో దాట్స్ ద వే ద పాలినేషన్ విల్ హ్యాపెన్ ఇన్ ఎపిహైడ్రోఫిలీ. ఓకే, ఎపిహైడ్రోఫిలీ. అదే ఇంకొక టైపు హైపోహైడ్రోఫిలీలో నీళ్ళ కింద జరుగుతున్నది. ఇక్కడ నీళ్ళలో ఉన్న ప్లాంట్స్లో నీళ్ళ సర్ఫేస్ మీద, ఓకే, జరుగుతున్నది. అది హైపిహైడ్రోఫిలీ. ఎపి అంటే మీదన సర్ఫేస్ మీద, హైపో అంటే నీళ్ళ లోపల కింద. లోపల ఏం జరుగుతున్నది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్? ఓకే, ఇక్కడే ఫ్లవర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఫ్లవర్ అనేది చూస్తే నీళ్ళ లోపల ఉన్నది ఇక్కడ. ఓకే, ఫ్లవర్ అనేది నీళ్ళ లోపల ఉంది. ఇట్ ఈస్ inside the water surface, and here the pollen grains, as I told, will have a mucilaginous covering, and it is very much important here. Here the mucilaginous cover becomes mandatory to prevent wetting. Wet avakunda undadaniki mucilaginous cover ఉంటుంది. ఓకే, ఫైన్, చాలు. హైడ్రోఫిలీ గురించి ఇంత చాలు. ఇప్పుడు ఇన్సెక్ట్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఇన్సెక్ట్స్ ద్వారా జరిగేదాన్ని ఏమంటాం? ఇన్సెక్ట్స్ ద్వారా జరిగితే దాన్ని మనం ఏమంటాం? ఎంటమోఫిలీ అంటాం. We call it as entomophily. ఓకే, ఎంటమోఫిలీలో ఏం జరుగుతున్నది? ఓకే, మాత్స్, బటర్ఫ్లైస్, వాస్ప్స్, బీస్ ఇవన్నీ త్రూగా జరుగుతున్నది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఒక వేరియేషన్ ఉంది. ఇక్కడ మాత్స్, బటర్ఫ్లైస్ ఇంకా బీస్ త్రూగా ఏదైతే జరుగుతున్నదో దాన్ని ఒక సబ్ వేరియంట్గా, ఎంటమోఫిలీలోనే ఒక సబ్ వేరియంట్ ఉంటుంది. అదే హిమెనోప్టెరోఫిలీ అంటారు. హిమెనోప్టెరోఫిలీలో ఓకే, బీస్, బటర్ఫ్లైస్ ఇంకా మాత్స్ ఈ 3 కలిపి
ఇందులోనే సబ్ వేరియంట్ అనమాట ఎంటమోఫిలీలోనే హిమెనోప్టెరోఫిలీ అంటారు. ద పాలినేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ బై మాత్స్, బటర్ఫ్లైస్ అండ్ బీస్, వీటిని హిమెనోప్టెరోఫిలీ అంటాం. ఓకే, సో దీంట్లో ఏంటి, మంచిగా కలర్ ఉండాలి, ప్లాంట్ ఫ్లవర్ ఏదైతే ఉందో మంచి కలర్ ఉండాలి కదా. ఆల్రైట్, సో మంచి కలర్ కనిపిస్తే, కలర్ఫుల్గా కనిపిస్తే, మంచి స్మెల్ వస్తున్నదంటే అప్పుడు ఇన్సెక్ట్స్ ఈజీగా ఈ ప్లాంట్స్ దగ్గరికి అట్రాక్ట్ అవుతూ వస్తాయి. వచ్చి అవి ఎప్పుడైతే ఆ నెక్టర్ ఏదైతే ఉందో, ప్లాంట్ ఎప్పుడైతే ఫ్లవర్ ఏదైతే నెక్టర్ ఫామ్ చేస్తున్నదో అది ఎప్పుడైతే తినడానికి వస్తాయో దాని మీదకి ఏం తగులుతాయి, పాలిన్ గ్రెయిన్స్ తగులుతాయి. అప్పుడు అలాంటి ఫ్లవర్ మీద మళ్ళీ వెళ్ళి వాలినప్పుడు అక్కడ స్టిగ్మా ఉంటే ఆ స్టిగ్మాకి పాలిన్ గ్రెయిన్స్ తగిలి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఫైన్. నా పాలిన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్టిక్కీగా ఉంటాయి. ద పాలిన్ గ్రెయిన్స్ ఆర్ స్టిక్కీ. ఎందుకు? ద పాలిన్ గ్రెయిన్స్ ఆర్ స్టిక్కీ ఎందుకంటే కొంచెం గమ్మీగా అంటుకున్నట్టు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి అంటుకున్నట్టు ఉంటేనే కదా ఈజీగా ఇన్సెక్ట్ బాడీకి అంటుకొని వేరే ఫ్లవర్ వరకు రీచ్ అవ్వగలవు పాలిన్ గ్రెయిన్స్. సో అందుకే దే విల్ బీ స్టిక్కీ అండ్ దే విల్ సెక్రీట్ a yellow oily sticky substance called pollen kit. పాలిన్ కిట్ అనే ఒక సబ్స్టెన్స్ని రిలీజ్ ఫామ్ చేస్తాయి. ఈ పాలిన్ కిట్ వల్లే అవి చాలా ఏంటది గమ్మీ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది, వెళ్ళి ఇన్సెక్ట్స్కి ఈ పాలిన్ గ్రెయిన్స్ అంటుకుంటాయి. సరే, ఆల్ రైట్. నౌ నెక్స్ట్, ఇక్కడ దీనికన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్ లేదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంతే, ఇంకేం లేదు. దెన్ పాలినేషన్ బై బర్డ్స్. ఓకే, బర్డ్స్ త్రూగా జరిగితే దాన్ని ఏమంటాం, ఆర్నిథోఫిలీ అంటాం. ఆర్నిథోలాజీ అంటే స్టడీ అబౌట్ బర్డ్స్. సో బర్డ్స్ మీద స్టడీని ఆర్నిథోలాజీ ఎప్పుడైతే అంటున్నావు, బర్డ్స్ త్రూగా జరిగే పాలినేషన్ని ఆర్నిథోఫిలీ అంటున్నావు, అక్కడి నుంచి వచ్చింది ఆ వర్డ్. ఓకే, ఫైన్. ఇక్కడ కూడా అంతే, ఫ్లవర్స్ కూడా ఇప్పుడు ఫ్లవర్స్ ఇక్కడ కూడా బ్రైట్గా కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు అంటే బర్డ్స్ అవి చూసి వస్తాయి అనేసి వాటి దగ్గరికి. సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఓకే, ఎడిబుల్ పార్ట్స్ లేదంటే వాటరీ నెక్టర్ గురించి వస్తాయి. ఓకే, ఫ్రూట్స్కి వాటన్నిటి కోసం అదొకటి ఉంది. నెక్స్ట్ లాస్ట్ చూస్తే చిరాప్టెరోఫిలీ. ఇది అయిపోయిందిగా. చిరాప్టెరోఫిలీ అంటే బర్డ్స్. మెయిన్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి ఇందులో అడెన్జోనియా, కైగిలా, బొహీనియా, ఇంకా యాంథోసెఫాలస్. ఈ ప్లాంట్స్లో ఏంటంటే బ్యాట్స్ ఏవైతే ఉన్నాయో గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో వాటి త్రూగా పాలినేషన్ అనేది జరుగుతున్నది. ఓకే, సో గబ్బిలాలు ఎప్పుడైతే ఈ ప్లాంట్స్ దగ్గరికి వచ్చి, ఆ ఫ్లవర్స్ దగ్గరికి వచ్చి, నైట్ బ్లూమింగ్ ప్లాంట్స్, ఎందుకంటే గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో అవి నైట్ టైంలో తిరుగుతాయి కాబట్టి నైట్ బ్లూమింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, రాత్రప్పుడు ఏవైతే బ్లూమ్ అవుతాయో ప్లాంట్స్, ఆ ప్లాంట్స్లో ఏదైతే పాలినేషన్ ఉందో అది వేటి త్రూగా జరుగుతుంది, బ్యాట్స్ త్రూగా జరుగుతుంది. దాన్ని ఏంటంటే చిరాప్టెరోఫిలీ అంటాం. ఏమంటాం? చిరాప్టెరోఫిలీ. ఓకే, సరేనా? ఆల్ రైట్, ఫైన్. ఓకే, సరే అయితే ఫైన్. సో ఫైనల్లీ మన సెషన్ అయిపోతున్నది. ఓకే, మనకి పాలినేషన్ అనేది చాలా చిన్న టాపిక్, అందుకే చాలా ఎక్కువ కూడా సాగదీయలేదు నేను సెషన్ని. ఓకే, ఈ సెషన్లో ఏదైతే చదువుకున్నామో ఇంకొకసారి చిన్న క్విక్ రివిజన్ ఇస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలినేషన్ అంటే ఏంటో చదువుకున్నాం. వాట్ ఈస్ పాలినేషన్? పాలినేషన్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద మేల్ ఫ్లవర్ టు ద ఫీమేల్ ఫ్లవర్, యాంథర్ ఆఫ్ ద మేల్ ఫ్లవర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద ఫీమేల్ ఫ్లవర్. ఇందులో మనం టైప్స్ చదువుకున్నాం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పాలినేషన్ వి స్టడీడ్? ఓకే, 2 టైప్స్, సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. ఓకే, సెల్ఫ్ పాలినేషన్ అంటే అదే ఫ్లవర్లో లేదంటే సేమ్ ప్లాంట్లో ఉన్న ఫ్లవర్లో పాలినేషన్ జరగడం. దాంట్లో 2 టైప్స్, ఆటోగమీ, సేమ్ ఫ్లవర్, గేట్నోగమీ, ఫ్లవర్స్ ఆన్ ద సేమ్ ప్లాంట్. మళ్ళీ క్రాస్ పాలినేషన్కి వస్తే ఫ్లవర్స్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్లో ఉన్న 2 ప్లాంట్స్ ఏవైతే వేరువేరుగా దూరంగా ఉన్నాయో వాటిలో పాలినేషన్ ఏదైతే జరుగుతున్నదో దాన్ని మనం క్రాస్ పాలినేషన్ అని అంటున్నాము. దీంట్లో మనం క్లీస్టోగామస్ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఆటోగమీ ఏదైతే ఉందో, ఆటోగమీలో క్లీస్టోగామస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అయ్యి ఉంటాయి. అదే ప్లాంట్ మీద చాస్మోగామస్ ఫ్లవర్స్ ఉంటాయి విచ్ ఆర్ రెడీ ఫర్ గేట్నోగమీ ఆర్ క్రాస్ పాలినేషన్. సో ఇది ఒకసారి వెళ్ళి మళ్ళీ చూసుకోండి, ఎన్సీఆర్టీలో మీకు క్లియర్గా అర్థమవుతుంది, డోంట్ వరీ. ఓకే, క్లీస్టోగామస్ అండ్ చాస్మోగామస్ ఫ్లవర్స్ గురించి ఎన్సీఆర్టీలో ఇంకోసారి వెళ్ళి రిఫర్ డెఫినెట్గా చేసుకోండి, దాని మీద క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనం ఏజెంట్స్ గురించి చదువుకున్నాం. సో పాలినేటింగ్ ఏజెంట్స్ అనేది ఇంపార్టెంట్ బికాస్ పాలినేషన్ జరగాలంటే పాలినేటింగ్ ఏజెంట్స్ దాన్ని మీడియేట్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు పాలినేటింగ్ ఏజెంట్స్లో మనం ఎయిర్ త్రూగా జరిగితే యానిమోఫిలీ, వాటర్ త్రూగా జరిగితే హైడ్రోఫిలీ, ఇన్సెక్ట్స్ త్రూగా జరిగితే దాన్ని ఎంటమోఫిలీ, బ్యాట్స్ త్రూగా జరిగితే దాన్ని చిరాప్టెరోఫిలీ, ఇంకా బర్డ్స్ త్రూగా జరిగితే దాన్ని ఏమంటాం? ఆర్నిథోఫిలీ అంటాం. ఓకే,
సో వెరీ మచ్ ఇంపార్టెంట్, వెరీ మచ్ నెసెసరీ. ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ ఏబయోటిక్ పాలినేటింగ్ ఏజెంట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ ఏబయోటిక్ పాలినేటింగ్ ఏజెంట్. ఏబయోటిక్ పాలినేటింగ్ ఏజెంట్ అంటే ఏమిటి? నాట్ బయోటిక్ అంటే నాన్ లివింగ్. నాన్ లివింగ్ వీటన్నిటిలో నాన్ లివింగ్ ఏంటి? ఇన్సెక్ట్స్ కాదు, బర్డ్స్ అండ్ బ్యాట్స్ కాదు, ఓకే, ఇంకా విండ్, వాటరే మిగిలాయి. ఓకే, విండ్ ఇంకా వాటర్లో ద మోస్ట్ కామన్ ఏదైతే ఉందో, అన్నిటికన్నా కామన్ ఏదైతే ఉందో అది విండ్. యానిమోఫిలీ ఈజ్ ద మోస్ట్ కామన్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకే, అది అనమాట. హైడ్రోఫిలీ కూడా ఉంది, కానీ హైడ్రోఫిలీ ఎంతైతే యానిమోఫిలీ జరుగుతున్నదో ఎయిర్ త్రూగా అంత జరగదు అనమాట అది. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎయిర్ పాలినేషన్ ఏదైతే ఉందో యానిమోఫిలీ, దట్స్ ద మోస్ట్ కామన్ వన్. ఓకే, సో థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా అర్థం కాలేదంటే, పాలినేషన్తో రిలేటెడ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఓకే, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ సెషన్ లైక్ చేయండి. ఓకే, అండ్ ఈ సెషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాట్సాప్లో, టెలిగ్రామ్లో, మీ ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేయండి. అందరూ వచ్చి చూడండి, అందరికీ యూస్ఫుల్ అవనివ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వలేదంటే జాయిన్ అవ్వండి, అందులో నేను మీకు రెగ్యులర్గా నోట్స్ అవి పంపిస్తున్నాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడేస్ సెషన్. హ్యావ్ అ వండర్ఫుల్ టైం పిల్లలు. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.